అసలు ఇట్లా ఓపెన్ చేస్తే గుమగుమలాడుతుందన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చేద్దామని ఒకటి అనుకుంటే అది ఇంకోటి అయిందండి. ఏం లేదు, నేను నేతి బీరకాయ పచ్చడి మా వాళ్ళకి చేసిస్తానని చెప్పాను స్టాఫ్కి. అయితే అవి చూస్తే అండి మొత్తం అన్నీ ముదురు టెంకలు అయిపోయినాయి అనమాట. కోసి 3-4 రోజులు అవుతుంది. మరి కోసినా కూడా ముదిరిపోతే ఏమో నాకు ఐడియా లేదు. అసలు పీచు వచ్చేసింది అనమాట. అది చేయడానికి అవ్వట్లేదు. ఇంకా ఉసిరికాయ పచ్చడి చేద్దాము మా వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాను. సో రెసిపీ షూట్ చేశానండి, చూడండి. ఇదిగోండి చూస్తున్నారా, ఇవి కేజీ ఉసిరికాయలు అనమాట. ఉసిరికాయలకి లోపల గింజలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగినాక ఈ పని చేసుకోవాలి. ఇవి కేజీకి 1/2 కేజీ దగ్గర పడతాయండి మిరపకాయలు. 1/2 కేజీ వేసాను నేను. కావాలంటే మనం తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. ముందులా మనం కట్ చేసినప్పుడు తడి ఉంటుంది కదండి, కొంచెము మూకుడులోకి వేసుకుని ముందే ఆయిల్ వేయకుండా ఆ తడంతా పోయే వరకు చక్కగా ఒకసారి కలిపేసుకుని అప్పుడు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఇట్లా ఆయిల్ చిందినట్టు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే ఈ మిరపకాయలు వేగడానికి సరిపడా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని మంచిగా వేయించుకోవాలండి. మిరపకాయలు మధ్యలో కట్ చేసి వేసుకుంటే మిరపకాయ పేలకుండా ఉంటుంది. చక్కగా మనము ఎక్కువ ఉన్నాయి కనుక మాడదండి, కొంచెం అలా మూత పెట్టేస్తే చిందకుండా ఉంటుంది. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. కారం ఏదైనా ఎక్కువ అవుతుంది అనే డౌట్ ఉంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక ముద్ద తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వేరే వాటిలోకి వాడుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు మనము ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు అన్నీ ఇప్పుడు నేను కేజీ చేస్తున్నాను కనుక అన్నీ ఒకటేసారి వేగవు కనుక కొన్ని వేయించుకుంటున్నానండి. సగం వేసాను. నాకు తెలిసి పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇంకా పడతాయి. నాకు అట్లా లెక్క ప్రకారం రాదు, కానీ యూజువల్గా నేను 1/2 కేజీ చేస్తానండి ఎప్పుడు. సో ఇవి ఇప్పుడు 2 దఫాలుగా మనం వేయించుకుందాము. ముక్కలు బాగా మంచిగా వేగాలి. ఇదిగోండి చక్కగా ఉసిరికాయ ముక్కలు వేగినాయి కదా. మనం ముక్కని ఇలా కట్ చేసి చూస్తే చక్కగా ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. చక్కగా వేగితే పచ్చడి బాగుంటుందండి, నిలవ కూడా ఉంటుంది. ప్లస్ వేగిన తర్వాత ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా వేసుకొని ఏం చేసుకోవాలి. మూత పెట్టేసుకుని చక్కగా మగ్గుతాయి. అన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదా. కొంచెం ఆరిన తర్వాత అండి వెల్లుల్లిపాయలు దాదాపుగా ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అలాగే సగం వేసుకోవాలి. మిక్సీకి సరిపడా వేసుకుంటాం కదా, కొంచెంగా వెల్లుల్లిపాయలు అయితే అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. కొన్ని మిరపకాయలు, కొన్ని ఉసిరికాయ ముక్కలు వేసుకుని చక్కగా మరీ గ్రైండ్ బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం దరదరాగా అంటే కచ్చపచ్చగా ఉండే టైప్లో ముక్క తగిలేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. 1/2 పల్స్ మోడ్లో పెట్టుకుని ఇలా కచ్చా పచ్చగా అయిపోతే సరిపోతుంది, అంతే కదమ్మా. దీన్ని ఆగు అట్ట పడదు. దీన్ని ఇలా దీనిలోకి తీసేసుకోవాలని మిక్సీ వంచేస్తుంది. అయితే మనం కళ్ళుప్పు వేసాం కదండి, కొంచెం ఈ నెక్స్ట్ టైం నుంచి మనం ఇంకొంచెం ముక్కలు ఉంచుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు దోశల్లోకి వాటిల్లోకి తినాలంటే కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది. అన్నంలోకి అయితే కొంచెం ముక్క తగిలినా పర్లేదు, కానీ అది ఇక చూసి మీరు మీ అవసరాన్ని బట్టి చేసుకోండి. ఇంకా ఇలా మనం అన్నిటినీ మొత్తం అన్ని ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటూ, ఇందాక ఎక్కువ వేసాను చూసి కొంచెం ఉప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కూడా అంతేనండి, దాదాపుగా 100 గ్రాముల దాకా పడుతుంది. ఇదిగోండి ఇంకా పోపుకి ఆయిల్ దాదాపుగా ఒక 75 ml వరకు పడుతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనం ఇది అప్పటికప్పుడు తినడానికి చేసుకునే పచ్చడే కనుక అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. కొంచెం నూనె వేడెక్కనిద్దాము.
ఇదిగోండి, నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి కొంచెం వేసుకున్నాను. ఇందులోనే ఇందాక మనం ఒకటి మిక్సీ పట్టుకునేటప్పుడే వేసేసుకుంటే అయిపోయాడండి. ఇది కొంచెం ఆవాలును మెంతులు వేయించి పౌడర్ చేసుకున్న పొడి, ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అండి, సరిపోతుంది. సో ఆ పొడి కొంచెం వేసుకొని బాగా కలిపేసుకుని, ఇది లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే. కొంచెం ముందే ఏం చేసుకుంటా అండి, మనం డ్రై రోస్ట్ చేసుకుంటే కొద్దిగా మనము అమందాస్తాలు వేసిన ఊరిన చక్కగా మెత్తగా అయిపోతుంది. చిన్న రోల్లో వేసినా కానీ చక్కగా దాన్ని మనం ఇందులో కలిపేసుకోవడమే. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇంకా పోపుకి మీకు తెలిసిందే కదా, పోపు గింజలు చక్కగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే మిరపకాయలు వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి వేగిపోతాయండి. అప్పటికప్పుడు తినేదే కనుక కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. చూసుకుని మళ్ళీ పప్పు లేగలేదు, మాడిపోదు అనుకుంటే కనుక కొంచెం గ్యాస్ మళ్ళీ వెలిగించుకుని ఇవన్నీ మంచిగా వేయించుకుని ఇంకా పోపు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. వేడిగా మనం అందులోకి వేసుకోవచ్చు. పసుపు వేయలేదు కదా, మనం పసుపు ముందే వేసుకోవాలండి. వేసుకుంటే లేకపోతే ఇంకా స్కిప్ చేయొచ్చు, కానీ ఇప్పుడు వేసామంటే పచ్చివాసన వస్తుంది. ఇంక ఈ పోపుని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. వేడి పోపుని. ఆయిల్ ఎక్కువేం అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ వేయించాము కదా అన్నీ, సో ఎక్కువ వేయాల్సిన పని ఏం లేదు. ఇంకా ఇది వేడి ఆరిపోయినాక, చల్లారిపోయినాక చక్కగా గాజు సీసాల్లోకి షిఫ్ట్ చేసుకుంటే, ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా ఒక నెల అయినా తినొచ్చండి. బయట అయినా 4-5 రోజులు ఉంటుంది. బయట పెట్టుకునేటప్పుడు ఇంత క్వాంటిటీలో కాకుండా కొద్దిగా ఒక 100 గ్రాములు ఉసిరికాయలు అలా చేసుకుంటే సరిపోద్ది. అసలు ఇప్పుడు సీజన్ కదండి, ఉసిరికాయలు చక్కగా మనం ఇట్లా చెక్కు తీసుకున్న వాటికి ఉప్పు పసుపు వేసి మంచిగా సరిపడిన క్వాంటిటీలో ఉప్పు పసుపు వేసి ఇలా దంచి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అన్నమాట. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. పసుపు మిస్సింగ్ కానీ ఇది బాగా చల్లారినాక గాజు దాంట్లోకి పెట్టుకోవాలండి. స్టీల్ వాటిల్లోకి అస్సలు తీయద్దు. ఇదిగోండి, ఆల్రెడీ చేసేసాను. సో ఇది మా వాళ్ళ కోసం అనమాట. చాలా అసలు ఇట్లా ఓపెన్ చేస్తే గుమ్మలాడుతుంది అనమాట. పూర్తిగా చల్లారిపోయినాకండి ఇట్లా ఇది వాళ్ళకి పంపించడానికి అని చెప్పి, షాప్ కోసం అని చెప్పి తీస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా ఇంటికి కావాలనుకుంటే పట్టుకెళ్తారు వాళ్ళు తిన్నాక. ఎలాగో ఇదంతా ఒకసారి తినరనుకోండి. ఆయిల్ చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మేము దీన్ని ఎక్కువగా దోశలతోటి, ఇప్పుడు వింటర్లో చపాతీతోటి అలా తింటాం కదండి. సో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తక్కువ తింటే మంచిది. అవసరం లేదు కూడా, దీనికి నిల్వ ఉంటుంది చక్కగా. ఇలా చేసినా కూడా మంచిగా గాజు సీసాల్లోకి మాత్రమే తీసుకోవాలండి. ప్లాస్టిక్ వాటిల్లోకి, స్టీల్ వాటిల్లోకి తీయద్దు. సో ఇది మా వాళ్ళ కోసం గిఫ్ట్ అన్నమాట. సరదాగా ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు రోటి పచ్చళ్ళు అవి మనం చేసే ఈ రెసిపీలు పెడతా ఉంటాను కదండి. కొంతమందికి కొన్ని అలవాటు ఉండదు అవి చేసుకోవడం. అబ్బా మేడం కొంచెం తెస్తే బాగుంటుంది కదా అని కొంతమందికి రోటి పచ్చళ్ళు అవి బాగా ఇష్టం అనమాట. అందులో ఇంకా అందుకని చెప్పి అందరికీ కొంచెం ఇద్దామని చెప్పి అలా చేశాను. మరి వీడియో మీకు ఏమనిపించిందండి? చూసారు కదా, ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. లాస్ట్ టైం కూడా నేను ఇది రెసిపీ పెట్టాను, ఇది కేవలం వాళ్ళు చేయడానికని చేస్తూ మీకు కూడా చూపించాను అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.